తిరుపతిలోని వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మిథున్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఇవాళ పొంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిద్దమయ్యారు. అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉండటంతో ముందస్తుగా అడ్డుకునేందుకు పోలీసులు మిథున్ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఇంట్లోకి కొత్త వారిని వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. తిరుపతిలోని వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మిథున్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఇవాళ పొంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిద్దమయ్యారు. అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉండటంతో ముందస్తుగా అడ్డుకునేందుకు పోలీసులు మిథున్ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఇంట్లోకి కొత్త వారిని వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, యావని మొత్తం మీద పొంగనూరు నియోజకవర్గంలో గతంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వ్యవహరించిన తీరు అలాగే పెట్టిన కేసుల ప్రభావం వల్ల పొంగనూరు నియోజకవర్గంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 13వ తేదీ పెద్దిరెడ్డి పొంగనూరుకు వెళ్లాలని మొదట ప్లాన్ చేసుకున్నారు. పెద్దిరెడ్డి పొంగనూరుకు ఆ రోజు వస్తారని తెలియడంతో పెద్ద ఎత్తున టీడీపీ జనసేన కార్యకర్తలు పొంగనూరు మొత్తం మోహరించారు. యాక్చువల్ గా చంద్రబాబు కావచ్చు, లేదు నారాయణ సిపి నారాయణ ఏ నేతలైనా సరే పొంగనూరులో అడుగు పెట్టనీయకుండా గతంలో అడ్డుకున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు చంద్రబాబు అంగళ్లకు సంబంధించినటువంటి పర్యటన నేపథ్యంలో పొంగనూరు బయట ఊరు బయట సమావేశం పెట్టుకోవడానికి కూడా ఆ రోజు జరిగిన సంఘటన అందరికి గుర్తుంది. పోలీసులకి టీడీపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఘర్షణ కూడా జరిగింది. ఆ తర్వాత వందలాది మంది మీద కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి ఎవరు ఇళ్లలో లేకుండా చేసిన పరిస్థితి. అటు పొంగనూరు నియోజకవర్గం కావచ్చు, పీలేరు కావచ్చు, పలంనేరు, మొత్తం 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీడీపీ నేతలు కార్యకర్తల పైన వందలాది మంది పైన మర్డర్ కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇళ్లలో లేకుండా మగవాళ్ళు వెళ్లిపోయి కొన్ని నెలల పాటు అవస్థలు పడ్డారు. ఇవన్నీ కూడా పొంగనూరుకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాల్లో ఉండేటువంటి టీడీపీ కార్యకర్తల్లో తీవ్రమైన ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో 13వ తేదీ ఆయన వస్తున్నారని తెలియడంతో ఆయన అడ్డుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దాంతో ఆ రోజు ఆయన పొంగనూరు వెళ్లకుండా ఆపేశారు. ఈ మధ్య కాలంలో పొంగనూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో షాకింగ్ విషయాలు జరిగింది. పెద్దిరెడ్డికి సంబంధించి ఆధిపత్యానికి తెరదించుతూ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు కావచ్చు, చైర్మన్ కావచ్చు, టీడీపీకి మారిన పరిస్థితి. పార్టీ మారారు, మరి ఇంకా కొంతమంది కూడా మారిపోయి పూర్తిగా పొంగనూరు మున్సిపాలిటీ అంతా కూడా టీడీపీ జెండా ఎగరబోతోంది. ఈ నేపథ్యంలో కొంతమందితో మాట్లాడి ఆపాలనే ప్రయత్నం చేయడానికి మిథున్ రెడ్డి ఈ రోజు పొంగనూరుకు వెళ్లాలని, అంబేద్కర్ భవన్ లో అక్కడ మీటింగ్ పెట్టుకోవాలని అనుకున్నారు. అయితే ఆయన గనక పొంగనూరుకు వస్తే ఖచ్చితంగా భారీ ఎత్తున మొత్తం అన్ని చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి అంతా కూడా పొంగనూరుకు చేరుకుని విధ్వంసం జరగచ్చని పోలీసులు భావించి మీటింగ్ జరపకూడదని చెప్పి నిర్వాహకులకు ఆదేశించారు. దాంతోపాటు వీరు కూడా ఇక్కడ తిరుపతి నుంచి వెళ్లకుండా ఇక్కడ కూడా పోలీసులు మోహరించున్నారు. మొత్తంగా ఈ రోజు ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. యామిని. రైట్, థ్యాంక్ యూ దినేష్.